ఒక రోజున ఒకసారి డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు అమెరికాలో ఒక క్రూసేడ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక వ్యాపారవేత్త ఆ దేశానికి వెళ్ళి తన స్టార్ హోటల్లో ఉండి ఆయన టీవీ ఆన్ చేస్తే ఈయన మెసేజ్ లైవ్ జరుగుతుందంట. ఆ వాక్యం విన్నాడు ఈయన. అరే ఈయన ఎవరో భలే ఉన్నాడు, అన్యుడు, దేవుడిని ఎరిగినవాడు కాదు. ఆ మాటలు, ఆ వాక్యం ఈయన్ని పట్టుకుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే వాక్యం మీద ఆయన అద్భుతమైనటువంటి విశ్లేషణ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ వాక్యం వినగానే ఈయన హత్తుకుపోయాడంట. హత్తుకుపోయిన తర్వాత అప్పుడు ఆయన్ని అడిగారు, ఏమండి ఈరోజు వాక్యం జరిగిన ఆయన ఎక్కడని అడిగితే ఆయన్ని చూద్దామని రేపు వెళదాం అనుకునేటప్పటికి, లేదండి ఆ క్రూసైడ్ అంతా కూడా అయిపోయింది, ఆ మీటింగ్స్ అయిపోయినాయి, మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు ఆయన, నెక్స్ట్ పలానా ఆస్ట్రేలియాలో ఉన్నాయి, అక్కడికి మీరు వెళ్ళగలిగితే డేట్స్ ఇవని అవి చెప్పారు. ఈయనకి ఏమైనా కానీ మళ్ళీ ఆయన వినాలని చెప్పి ఆ దేశానికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళేటప్పటికి సేమ్ వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఇదే ప్రసంగం అంట. దేవుని బిడ్డలారా మళ్ళీ విన్నాడు ఈయన, చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. నెక్స్ట్ ఎక్కడండి, ఇదిగో మళ్ళీ రేపు సండే ఫలానా చర్చ్లో ఆయన మెసేజ్ చెప్తాడు, అక్కడికి రండి అంటే అక్కడికి వెళ్ళాడంట. 2 రోజులు వెయిట్ చేసి వెళ్ళగానే కూర్చున్నాడు. మంచి వాక్యాన్ని వింటాను, ఈయన చెప్పి చాలా బాగున్నాయి, ఇప్పుడు కొత్త ప్రసంగం వింటాను అనుకునేటప్పటికి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని మొదలెట్టాడంట. ఈయనకు అర్థం కాల. దేవుని బిడ్డలు ఇక 3 ప్రసంగాలు అయిపోయినాయి, నేను ఎలాగైనా సేవకుడిని కలవాల్సిందే అన్నాడు. ఆఖరికి మొత్తానికి ఆయన పట్టుకున్నాడు, వెళ్ళగానే అన్నాడంట, అయ్యా నేను మీ వాక్యాన్ని ఫలానా దేశంలో విన్నాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని చెప్పారు. ఆ మాట నేను విని నాకు చాలా ఇష్టం కలిగి దేవుడు నాతో మాట్లాడాడని నేను భావించి మళ్ళీ వినాలనుకుని ఈ దేశానికి వచ్చాను. ఇక్కడ కూడా అదే వాక్యం చెప్పారు మీరు, ఓకే, మళ్ళీ ఇంకోటి ఎక్కడ దొరుకుతుందని మళ్ళీ ప్రసంగానికి వచ్చాను, మళ్ళీ అదే వాక్యం చెప్పారు మీరు అన్నాడంట. అనగానే ఆయన కూల్గా అన్నాడంట, ఆ వ్యక్తివి నువ్వేనా అన్నాడంట. ఏంటది, ఆ వ్యక్తివి నువ్వేనా అన్నాడంట. అంటే ఏంటి, నేను మీకు తెలుసా అన్నాడంట. నువ్వెవరో నాకు తెలియదు, కానీ నేను ఆ దేశం వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యం చెప్పమన్నాడు, చెప్పాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అదే వాక్యం చెప్పని అన్నాడు, మళ్ళీ చెప్పాను. ఈరోజు కూడా నువ్వు ఆ వాక్యమే చెప్పని అన్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, దేవుడిని నేను ప్రశ్నించలేను కదా, ఈ వాక్యం ఎవరికో అవసరమై ఉంది, అతను వస్తున్నాడు అన్నమాట. మొదటిసారి చెప్పాడు, మాట వినలేదు. రెండోసారి చెప్పాడు, లోబడలేదు. మూడోసారి కూడా మాట్లాడుతున్నాడు అన్నమాట దేవుడు. ఆ వ్యక్తి ఎవరో ఏంటో అనుకుని నేను ప్రసంగం చేశాను. ఆ వ్యక్తివి నువ్వన్నమాట. 3 సార్లు నీతో మాట్లాడింది దేవుడే. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నువ్వు విన్నావే కానీ, మొదటిసారి విన్నావే కానీ, రెండవసారి విన్నావే కానీ, మూడవసారి విన్నావే కానీ, విన్న తర్వాత ఏమండి ఒకే వాక్యం 3 చోట్ల చెప్పారేంటని అడగడానికి వచ్చావే కానీ, దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి మొదటిసారి కానీ, రెండోసారి కానీ, మూడోసారి కానీ ప్రభువుకి నీ హృదయాన్ని అప్పగించుకోలేకపోయావే. దేవుని వాక్యం విని మార్కులు వేయడానికి కాదు, జ్ఞానం సంపాదించడానికి కాదు, నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ అంశం తీసుకున్నా, ఎవరు మాట్లాడినా ఈ వాక్యం నీతో మాట్లాడుతుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకా నీ హృదయం ప్రభు కొరకు నువ్వు తెరవలేదని, ఇంకా నీ హృదయంలో ప్రభువుని నువ్వు లక్ష్య పెట్టడం లేదని, నీ నిర్లక్ష్య జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోమని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయి. బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd Street, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our PIN code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988769. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు,
గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 767598887688.